ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు సర్వం కోల్పోయి ఉప్పెన లాంటి ఉద్యమం చేశారని జేఏసీ చైర్మన్ జిలుకర రవికుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయిన జేఏసీ ప్రతినిధులకు సంక్షేమ ఫలాలు ఇవ్వాలని రవికుమార్ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం పోయిందా, మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాము మాయతోని, ఈ మాయ మాటలతో చేసిన ఈ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మేము ఓడిపోయినామా అని ఇంకా వాళ్ళు షాక్తోనే ఉన్నారు, షాకులో ఉన్నారు. ఈ 2 నెలల నుంచి అంటే డిసెంబర్ 7న ప్రభుత్వం ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు అంటే ఈ 65 రోజులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ కార్యకర్తలు గాని వాళ్ళందరూ కూడా ఇంకా షాకుల్లో ఉన్నారు. నిజమేనా, ఇది నిజమేనా అని ఒకరొకరు గిచ్చుకొని చూసుకుంటున్నారు. ఎందుకంటే దేవునికి నచ్చని కార్యక్రమములు ఒకసారి మానవుడు చేయలేకపోవచ్చు, కానీ మేము ప్రార్థన చేసినాము, ప్రభువా ఈ ప్రభుత్వం మాకొద్దా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రభుత్వాన్ని లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పట్టం కట్టినట్టుగా మనం చూస్తుంటాం. ఈ పట్టం కట్టిన ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. క్రిస్టియన్ జేఏసీ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మరి గతంలోనైతే మేము ఉద్యమం చేసినాం, అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఆ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మేము ఏమి పొందలేకుండా సర్వం కోల్పోయి తెలంగాణ కోసం మేము ఉప్పెన లాంటి ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాము. ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ మరి మీరైతే ఆ సెప్టెంబర్ 17న ఆ తుక్కుగూడ సభలో మీరు ప్రకటన చేశారు, ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణము, వారికి ప్రతి నెల పెన్షన్ ఇస్తారని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను మా క్రిస్టియన్ జేఏసీలో కూడా నిలబెట్టుకోవాలని